ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఎవరైనా ప్రవక్తలు మనము వెళ్ళినప్పుడు మనకు డబ్బులు ఛార్జ్ చేస్తే వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదు. ఎందుకంటే వాళ్ళలో ధనాశ ఉంది. వాళ్ళు ఏది చేసినా డబ్బుకే చేస్తున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఉచితంగా పొందితిరి ఉచితముగా ఇవ్వుడి అని ఉంది. అంటే ఏంటి? ఈ ప్రాఫెసీ అనే గిఫ్ట్ హోలీ స్పిరిట్ గిఫ్ట్ కదా. ఇది ఫ్రీగా ఇచ్చాడు. హోలీ స్పిరిట్కి మనం ఏం డబ్బులు ఇవ్వలేదు. అవందరికీ కూడా ఫ్రీగా ఇస్తాడు ప్రభు. ఎవరికి ఏది అవసరమో అది ఇస్తాడు. అయితే సాతాను కూడా ప్రాఫెసీ అనే గిఫ్ట్స్ ఇస్తాడు. సాతాను చేత పొందుకున్న వారు ఇప్పుడు అపోస్తుల గ్రంథంలో ఒక చిన్నది ఉంటుంది. ఆమె సోది చెప్తుంటుంది. అయితే ఆమెలాగా చెప్పే వాళ్ళు ఉంటారు అన్నట్టు. అంటే వాళ్ళు సాతాను చేత శక్తి పొంది సాతాను చేత నడిపింపబడుతూ ప్రాఫెసీలు చెప్తుంటారు. వాళ్ళు డబ్బు ఛార్జ్ చేస్తారు. నిజమైన ప్రవక్తలు అసలు డబ్బులే తీసుకోరు. వాళ్ళకి ఆజ్ఞ ఉంది ఏమనంటే, మీరు ఒకరి డబ్బు ముట్టకూడదు. బైబిల్లో చాలామంది ప్రవక్తలను నువ్వు వెళ్ళిన దారిన మళ్ళీ రిటర్న్ రావద్దు, అక్కడ ఏది తినకూడదు, ఎవరు పిలిచినా వెళ్ళకూడదు అని దేవుడు వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే నిజమైన ప్రవక్తలను యెజబేలు ప్రవక్తలను మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. వాళ్ళు ధనాశ డబ్బాశ ఉంటుంది. వాళ్ళు జీవనోపాధిగా ఈ పని చేస్తుంటారు. ఎవరు వస్తారా వాళ్ళకి ఏది చెప్దామా అని. అందులో కూడా వీళ్ళు మన దీవెనలు దొంగలిస్తారు. మనం ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తామో మన బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కనిపించి వాళ్ళు ఏం చేస్తారు, వాటి బదులు కర్సెస్ పెట్టేస్తారు. ఇప్పుడు మనకు మంచి జాబ్ వచ్చేది ఉందనుకోండి, ఆ జాబే రాకుండా లైఫ్ లాంగ్ నిరుద్యోగిగా ఉండేటట్టు, పిల్లలు పుట్టేది ఉంటే అసలు పిల్లలే పుట్టకుండా. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనం బ్లెస్సింగ్స్ని గుంజుకొని కర్సెస్ని శాపాలను పెడుతుంటారు. వాళ్ళని మనము ఆశ్రయించే కొద్దీ వాళ్ళు మన జీవితాలను పాడు చేస్తుంటారు, కుటుంబాలను పాడు చేస్తుంటారు, చర్చెస్ని మొత్తం పాడు చేస్తుంటారు. అయితే ఒకవేళ పాస్టర్ కూడా ఇట్లాంటి బాపతే అయితే వీళ్ళిద్దరు కలిసి చర్చిని పూర్తిగా నాశనం చేస్తారు. కాబట్టి అట్లాంటి చర్చెస్ని మనం గుర్తుపట్టి మనము మన పాస్టర్ని బాగా గమనించాలి. డబ్బాశ ఉందా? అసలు బైబిల్ గ్రంథంలో అయితే దినదినము అనుదినము ఇంటింట కూడుకొనిరి అని ఉంది. ఈ కేథలిక్ సంఘాలు వచ్చినాక సంఘం వచ్చింది, కానీ అంతకుముందు ఇంటింట ఇంటింట అంటే ఎంతమంది కూడవచ్చు? ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలు కూడవచ్చు. వాళ్ళలోనే ఒకరు వాక్యం చెప్పొచ్చు. సో అలాంటి సిస్టమ్ ఉంది బైబిల్లో. కానీ ఈ కేథలిక్ సంఘం వచ్చిన తర్వాత సంఘం అని ఒక మనిషిని పెట్టి ఆయనకు పని లేకుండా పెట్టి ఆయనను మనం పోషించడం ఇదంతా కూడా జరుగుతున్నది. కాబట్టి ఏ పాస్టర్ అయితే ధనాశ కలిగి ఉంటాడో ఆయన కూడా సాతాను ప్రవక్తనే. టైత్ నాశించే అతను సాతాను ప్రవక్తనే. కాబట్టి జాగ్రత్తతో ఉంది.